అమరావతి గ్యాడ్ ఐకానిక్ టవర్ నిర్మాణంలో కీలక అడుగు పడింది. డయాగ్రిడ్ స్ట్రక్చర్తో నిర్మిస్తున్న గ్యాడ్ టవర్కు భారీ యంత్రాలతో తొలి కొలం అమర్చారు. గ్యాడ్ టవర్ని ఎన్సీసీ సంస్థ నిర్మిస్తూ ఉంటే డయాగ్రిడ్ స్ట్రక్చర్ ప్రొహిబిషన్ను భీమా సంస్థ చేస్తోంది. అయితే ఇటీవలే భీమా సంస్థ దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ యూనిట్ను ప్రారంభించి తొలి కొలంను రూపొందించింది. దీంతో పాటు గ్యాడ్ టవర్ చుట్టూ రిటైనింగ్ వాల్తో పాటు కాంక్రీట్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. సాధారణ పరిపాలనా శాఖ టవర్ను B+G+49 అంతస్తులతో పాటు టెర్రస్ పై హెలీప్యాడ్ ఏర్పాటు చేయబోతున్నారు. 17,03,433 చదరపు అడుగుల విస్తీర్ణంలో టవర్ నిర్మాణం జరగబోతోంది. గ్యాడ్ టవర్ తొలి కొలం ఫిక్సింగ్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతిలో నిర్మాణ పనులు స్పీడ్గా జరుగుతున్నాయి అనడానికి ఒక ఎగ్జాంపులే ఐకానిక్ టవర్. అందులో కీలకమైన జిఐడి టవర్కి సంబంధించిన నిర్మాణం చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొన్నటి వరకు చూసినట్టయితే గత 2 నెలల పాటు ఇక్కడ వాటర్కి సంబంధించి క్లియరెన్సు, దాంతోపాటు రెస్ట్ క్లియరెన్సు, దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి పూర్తిగా దానికి సంబంధించిన మెషినరీ తరలింపు లాంటి మీదే ప్రస్తుతం నిర్మాణ సంస్థలన్నీ కూడా ఫోకస్ పెట్టాయి. ఈ జిఐడి టవర్ మొత్తం B+G+49 ఫ్లోర్స్తో నిర్మిస్తున్న 49 ఫ్లోర్తో నిర్మిస్తున్న జిఐడి టవర్ను ఎన్సీసీ సంస్థ నిర్మిస్తుంది. పూర్తి స్థాయిలోని నిర్మాణ పనుల మీద ఫోకస్ పెట్టింది. అయితే ఈ బిల్డింగ్ సంబంధించిన బయట ఏదైతే ఉందో బిల్డింగ్ మొత్తం కూడా డయాఫ్రేమ్ ఏదైతే ఉందో డయాఫ్రేమ్స్తోని డయాగ్రిడ్ ఫ్రేమ్స్తో కూడా నిర్మిస్తూ ఉన్నారు. బిల్డింగ్ లోపల మొత్తం ఏదైతే ఉందో కోర్ కాంక్రీట్తో నిర్మిస్తే బయట మొత్తం చూసినట్టయితే పూర్తి స్థాయిలోని డయాగ్రిడ్ ఫ్రేములు వస్తాయి. మొత్తం ఆ డయాగ్రిడ్ ఫ్రేములతోనే బిల్డింగ్కి సంబంధించి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచే అవకాశాలు కనపడుతుంది. దానికి సంబంధించిన కూడా ఇప్పటికే డిజైన్స్ ఫైనల్ చేయడం 2014-19లోనే రాఫ్ట్ ఫౌండేషన్ పనులు కూడా పూర్తయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రస్తుతం నిర్మాణం మీద ఫోకస్ పెడతాం. ఎన్సీసీ సంస్థ నిర్మాణాన్ని చేపట్టిన వెంటనే భీమా సంస్థకు ఈ నిర్మాణంలో కీలకమైన డయాగ్రిడ్ ఫ్రేములకు సంబంధించి కూడా అప్పచెప్పారు. ఇటీవలే భీమా సంస్థ దీని పక్కనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను కూడా ప్రారంభించింది. ఎందుకంటే డయాగ్రిడ్ ఫ్రేమ్ అనేది చాలా వెయిట్తో ఉన్న పరిస్థితి ఉంటుంది. చాలా పెద్దైన డయాగ్రిడ్ ఫ్రేమ్లు ఉంటాయి. ఒక్కొక్క డయాగ్రిడ్ ఫ్రేమ్లోని ఒక్కొక్క డైమండ్ షేప్తో ఉన్న ఈ గ్రిడ్ ఏదైతే ఉందో ఒక్కొక్క డయాగ్రిడ్ ద్వారా డైమండ్ షేప్తో ఉన్న ద్వారా దాదాపు 6 ఫ్లోర్లను కూడా దాని మీద లేపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వీటిని నిర్మాణం చేయటం, దాంతోపాటు వీటిని తయారు చేయటం, వాటిని తరలించడం చాలా కష్టసాధ్యంగా ఉన్న నేపథ్యంలోనే నేరుగా భీమా సంస్థే దీని దగ్గరలోనే దాని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కూడా ప్రారంభించి అది సక్సెస్ఫుల్గా ఇందులోని ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోని తొలిగా ఒక కాలంను మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రస్తుతం ఫిక్సింగ్ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. దానికోసం ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నారు. భారీ యంత్రాలతోని కాలం ఏదైతే ఉందో డయాగ్రిడ్ ఫ్రేమ్స్లోని ఒక కాలం గ్రౌండ్కి సంబంధించిన కాలంని ఫిక్సింగ్ ప్రక్రియ కూడా చేపడుతున్నారు. భారీ యంత్రాలతోని ఇటు భీమా సంస్థ ఎన్సీ సంస్థ సంయుక్తంగా దీన్ని చేపట్టబోతుంది. అది ఎలా చేస్తున్నారో కూడా ఒకసారి చూద్దాం. జేడీ టవర్స్లోని కీలకమైన డయాగ్రిడ్ వాల్లోని కాలం ఫిక్సింగ్ సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరిగింది. భీమా సంస్థకు మొత్తం జేడీ టవర్స్కి సంబంధించిన పూర్తి స్థాయిలోని డయాగ్రిడ్ ఫ్రేములకు సంబంధించిన
బాధ్యతను అప్పచెప్పారు. ఇందుకు సంబంధించి దగ్గరలోనే అంటే జిఐడి టవర్ నిర్మాణం జరుగుతున్న దగ్గరలోనే బీమా సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ప్రారంభించిన ఇటీవలే తొలితిగా పూర్తి స్థాయిలోని రూపొందించుకొని బిల్డప్ చేసిన మొదటి కాలంని స్ట్రక్చర్ మొత్తం పూర్తి చేసుకొని ఇప్పుడు ఫిక్స్ చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన పనులు కూడా మనం స్పష్టంగా ఇప్పటివరకు చూసాము. ప్రధానంగా భారీ క్రేన్ తీసుకొచ్చి పూజలు నిర్వహించిన తర్వాత బీమా మరోపక్క ఎన్సీసీ సంస్థ రెండు సంస్థలు సంయుక్తంగా తొలి కాలంను ఫిక్స్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా అయింది. అయితే మొత్తం బిల్డింగ్కి సంబంధించి ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ ఏ విధంగా ఉపయోగిస్తారో కూడా ఒకసారి నేను చెప్తాను. మొత్తం ఈ బిల్డింగ్కి సంబంధించి చూసినట్టయితే గ్రౌండ్ 2014-19లోనే ఏదైతే రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తి చేసుకొని మొత్తం కింద భాగానికి సంబంధించిన ఏదైతే డయాగ్రిడ్ వాల్స్ని కూడా ఫిక్స్ చేశారు. అయితే అప్పుడు దాదాపు 24 వరకే ఫిక్స్ చేశారు. మొత్తం కింద భాగంలో అంటే గ్రౌండ్ ఫౌండేషన్ లేపడానికి 32 వరకు కూడా డయాగ్రిడ్ ఫ్రేమ్లు కావాలి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి 32 ఫిక్స్ చేసిన నేపథ్యంలో మిగతా 8కి సంబంధించిన ప్రక్రియను బీమా సంస్థ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు నేను చూపిస్తుంది అదైతే ఉందో అదే కొత్తగా కాలంను ఫిక్స్ చేసింది. దీన్నే ఫిక్స్ చేయడం జరిగింది. భారీ వెయిట్తో ఉన్న నేపథ్యంలోని అతి భారీ క్రైన్లతోని దీన్ని ఇటు బీమా అట్లాగే ఎన్సీసీ సంస్థ నేతృత్వంలో కూడా సక్సెస్ఫుల్గా ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలోని మొత్తం ఈ తరహాలోనే ఏదైతే ఉందో డైమండ్ షేప్తోని ఇది డయాగ్రిడ్ ఫ్రేమ్ వస్తుంది. ఒక్కొక్క డైమండ్ షేప్కి 6 ఫ్లోర్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వస్తున్న పరిస్థితి ఉంది. ఇలా మొత్తం 49 ఫ్లోర్ వరకు కూడా డయాగ్రిడ్ ఫ్రేమ్స్ వస్తాయి. దాని లోపల కోర్ కాంక్రీట్తోని ఫిల్ చేసి దానికి సంబంధించిన బిల్డింగ్కి సంబంధించిన ఒక్కొక్క ఫ్లోర్ని కూడా లేపుతుంటారు. ఒక్కొక్క ఫ్లోర్ లేపడానికి దాదాపు వారం నుంచి 10 రోజుల పాటు పట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా దాంతోపాటు ఈ బిల్డింగ్కి సంబంధించి లోపల చూసినట్టయితే ప్రస్తుతం ఏదైతే ఉందో గతంలోనే రాఫ్ట్ ఫౌండేషన్ అయ్యి ఆ తర్వాత నేలలోనే పూర్తి స్థాయిలోనే బిల్డింగ్కి సంబంధించిన ఫౌండేషన్ నాణ్య నేపథ్యంలోని కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఫోకస్ పెట్టింది. ఐఐటి నిపుణుల ద్వారా దీన్ని పరిశీలించేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నిర్మాణానికి పై ఫోకస్ పెట్టారు. లోపల మొత్తం డస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఐరన్కి సంబంధించి తుప్పు పూర్తిగా వాటర్ వల్ల వచ్చిన నేపథ్యంలో కొన్ని ఐరన్ రాడ్స్ని కూడా తొలగించారు, కొన్ని కూడా ఫిక్స్ చేశారు. మరోపక్క డయాగ్రిడ్ ఫ్రేములకు సంబంధించి ఏదైతే ఉందో డయాగ్రిడ్ వాల్కి సంబంధించి పూర్తిగా రస్ట్ వచ్చిన నేపథ్యంలో దాన్ని మొత్తం క్లియర్ చేసి ప్రస్తుతం పెయింట్ కూడా వేసిన తర్వాత మిగతా పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. మొత్తం జిఐడి టవర్ను ఎన్సీసీ సంస్థ నిర్మిస్తుంది. మొత్తం 49 ఏదైతే ఉందో B+G+ 49 ఫ్లోర్లతోనే దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం బిల్డింగ్ మొత్తం దాదాపు 15,03,000 చదరపు అడుగుల్లో ఉంటుంది. ఇందులో ఇంటర్నల్గా ఏదైతే ఉందో ఈ లోపల జరుగుతున్న వర్క్స్ ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. లోపల ఐరన్కి సంబంధించి ఇన్స్టలేషన్ చేశారు. లోపల కాంక్రీట్ పనులు ప్రారంభమయ్యాయి. ఏదైతే ఉందో మనకి హైట్ కనబడుతుందో హైట్ వరకు చూసినట్టయితే ప్రధానంగా ఏదైతే పార్కింగ్కి సంబంధించి దీన్ని ఉపయోగించినట్లుగా తెలుస్తుంది. ఇంటర్నల్ లోపల మొత్తం ప్రధానంగా మెయింటెనెన్స్, దాంతోపాటు లిఫ్ట్లు ఉంటాయి. బయట ప్రాంతం మొత్తం కూడా ఒక్కొక్క ఫ్లోర్కి సంబంధించి ఆఫీస్ పర్పస్కు వాడుకునే అవకాశాలు కనపడుతున్నాయి. దానికి తగినట్టుగానే ప్రస్తుతం నిర్మాణాలు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా దాంతోపాటు నిర్మాణంలో భాగంగా మరొకటి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ బిల్డింగ్కి సంబంధించి రిటర్నింగ్ వాల్ వర్క్ కూడా చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. రిటర్నింగ్ వాల్ వర్క్కి సంబంధించి చాలా స్పీడ్గా కొనసాగిస్తున్నారు. భారీ మొత్తంలోని కార్మికులు ఇందుకోసం పనిచేస్తున్నారు. ఆ పనులు కూడా మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం ఈ జేడి టవర్కి సంబంధించి దాని చుట్టుపక్కల ఉండే మొత్తం కూడా దీనికి సంబంధించిన రిటర్నింగ్ వాల్కి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలోని వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. ఇంకా దాంతోపాటు బిల్డింగ్ సంబంధించిన 15 లక్షల చదరపు అడుగుల్లో బిల్డింగ్ నిర్మిస్తే మిగతా ప్రాంతం ఏదైతే ఉందో బయట ఉన్న ఓపెన్ ప్రాంతం మొత్తం కూడా పూర్తి స్థాయిలోని పార్కింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. మొత్తం ఏదైతే ఐకానిక్ టవర్లు 5 ఏదైతే ఉన్నాయో 1, 2, 3, 4 హెచ్ఓడి టవర్లు ఉంటే 5ది వచ్చేసరికి జిఐడి టవర్లు. ఈ మొత్తం 5 టవర్లకు సంబంధించి బయట ఓపెన్గా ఉన్న ప్లేస్ మొత్తం పార్కింగ్ కోసం ఉపయోగిస్తున్న తెలుస్తుంది. దాదాపు 4,000 కార్లు ఇక్కడ పార్కింగ్ చేసే దిశగా కూడా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.
చేస్తున్నారు. దానికి సంబంధించి మాత్రం ఇప్పటికే వర్క్స్ ప్రారంభమైన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా జేడీ టవర్కి సంబంధించి ప్రస్తుతం డయాగ్రిడ్ ఫ్రేమ్లోని కింద భాగానికి సంబంధించిన పెండింగ్లో ఉన్న మిగతా కాలమ్స్ ఫిక్సింగ్ కొనసాగిస్తుంది. దాని మీద నోపు వస్తుంది. ఆ నోపు కూడా చాలా భారీగా ఉంటుంది. ఇటీవలే మనం ఒక వీడియో చేశాము. ఏదైతే బీమా సంస్థ ఇటీవలే తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ప్రారంభించే సమయంలోని అక్కడ వాళ్ళు ఒక డిస్ప్లే చేయడం జరిగింది. ఏదైతే ఉందో జిఏడి టవర్కి సంబంధించి బయట డయాగ్రిడ్ ఫ్రేమ్స్ ఎలాగా ఉంటాయి, దానిపైన నోబ్ ఎలా వస్తుంది, దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తాము, ఆ లోపల వర్క్ ఎలా జరిగిద్ది అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వివరించిన నేపథ్యంలోని అక్కడ చూపించిన విధంగానే ఏదైతే ఉందో ఒక్కొక్క డైమండ్ సంబంధించిన ఫ్రేమ్ పైన ఒక నోబ్ వస్తుంది. ఆ నోబ్ నుంచి నేరుగా బిల్డింగ్కి సంబంధించిన ఒక్కొక్క ఫ్లోర్కి సంబంధించి స్లాబ్ వేస్తారు. దాని మీద మళ్ళీ ఐరన్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ పైన మళ్ళీ డయాగ్రిడ్ ఫ్రేమ్ పెట్టి దాని మీద నోబ్ పెట్టి ఆ మీద ఇంకో ఫ్లోర్ వేస్తారు. ఒక్కొక్క ఫ్లోర్కి సంబంధించి దాదాపు 4.5 అడుగుల వరకు కూడా హైట్ ఉంటుంది. 4.5 మీటర్ల వరకు కూడా హైట్ ఉంటుంది. మొత్తం జేడీ టవర్కి సంబంధించి 220 మీటర్ల వరకు కూడా అతి భారీగా టవర్గా దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ టవర్ పైనే మొత్తం 49 ఫ్లోర్ల పైనే హెలికాప్టర్ ఉంటుంది. ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్ళేందుకు అక్కడి నుంచి నేరుగా వేరే ప్రదేశాలకు వెళ్ళేందుకు హెలికాప్టర్ ఉపయోగిస్తూ ఉన్న నేపథ్యంలోని దానికి సంబంధించిన పార్కింగు, ల్యాండింగు, టేకాఫ్ అన్ని కూడా ఇక్కడ నుంచి జరిగే దిశకు కూడా పూర్తి స్థాయిలోని మోడర్న్ టెక్నాలజీతోని ప్రస్తుతం బిల్డింగ్ నిర్మాణం చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా త్వరలోనే ఈ డయాగ్రిడ్కి సంబంధించిన కాలమ్స్ ఫిక్స్ చేసిన తర్వాత నోబ్ ఫిక్స్ చేస్తారు. నోబ్ ఫిక్స్ అయిన తర్వాత స్లాబ్ వర్క్ ప్రారంభించే అవకాశాలు కనబడుతుంది. అది మరో వారం రోజులు పట్టే అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఇది అమరావతిలో కీలకమైన జేడీ టవర్కి సంబంధించి కీలకంగా ఉన్న డయాగ్రిడ్ ఫ్రేమ్లో కాలమ్ ఫిక్సింగ్ సంబంధించిన ప్రక్రియ చాలా విజయవంతంగా బీమా సంస్థ దీన్ని పూర్తి చేయడం జరిగింది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ ఛాన్స్ 24/7 అమరావతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు సిటీ 24/7.